ఓ మై గాడ్, చూసారా ఈ బాస్కెట్లో సరిపోనన్ని పొటాటోస్. ఇవన్నిటిని కూర చేయలేం కదా, సో లెట్స్ మేక్ ఏ స్నాక్ ఐటమ్. అయ్యా రితిక చూడు ఎట్లా పారిపోతుందో. నో 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 కిస్ పెట్టు మూతి మూతి. అయ్యో అయ్యో మూతి. ఇవన్నీ ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోవద్దు, మరీ లావుగా కట్ చేసుకోవద్దు. సో ఇట్లా కట్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటినీ, అదే పొటాటోస్ అన్నిటినీ మనం వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అన్నిటినీ జల్లెడలో వేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మా దగ్గర ఒక కొత్త కాటన్ పిల్లో కవర్ ఉంది కాబట్టి అన్నీ అందులో వేసేసి రబ్ చేస్తున్నాము వాటర్ అంతా ఇంకిపోవడానికి. సో మీ దగ్గర కాటన్ క్లాత్ ఉంటే అది యూజ్ చేసుకొని మంచిగా అన్నీ పొడి పొడిగా అయ్యేటట్టు అట్లా డ్యాప్ చేసుకోండి. ఇప్పుడు పొడి పొడిగా అయిన వాటన్నిటిని కొంచెం సేపు మనం ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవాలి. అసలు తడి అనేది ఉండొద్దు. తడి ఉందనుకోండి ఎట్లా అంటే పిండి కోటింగ్ అనేది సరిగా పట్టదు. ఇంకొకటి ఏంటంటే ఇట్లా పచ్చి పచ్చిగా అయిపోతాయి. పొడి పొడిగా రావాలంటే మనం కొన్ని కొన్ని తీసుకొని అందులో కార్న్ఫ్లోర్ ఇంకా సాల్ట్ వేసుకొని జస్ట్ అట్లా చల్లుకోవాలన్నమాట. కార్న్ఫ్లోర్ మరీ ఇట్లా ముద్దలా కలుపుకోవద్దు. కార్న్ఫ్లోర్ కలిపేసుకొని వేడి వేడిగా పైపింగ్ హాట్ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించేటువంటి మసాలాస్ అన్నీ కలుపుకొని మనం దానిపైన పొడిలాగా చల్లుకోవాలి. ఇందులో ఇంగ్రీడియంట్ ఒకటి మిస్ అయింది, చాట్ మసాలా. ఐ థింక్ చాట్ మసాలా లేకుండే అనుకుంటా. చాట్ మసాలా వేసుకుంటే కూడా బాగుంటుంది. సో మేము కొన్ని సాల్టెడ్ ఫ్రైస్ చేస్తే కొన్ని కారం వేసి చేసినాము. చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకి మళ్ళీ నోరు మంటలేస్తుందని చెప్పి సాల్టెడ్ ఫ్రైస్ కొన్ని, కారం వేసి కొన్ని. చూసారా మంచి గోల్డెన్ కలర్లో ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇప్పుడు ఈ మసాలాని ఇందులో వేసుకొని హ్యాపీగా తిన్నాం. లెట్స్ గో. చేసుకుంటారు రేపు పెళ్ళయ్యాక అట్లే నైట్ ఇంటికి వచ్చిన 2 గంటలకు రోజు మొత్తం దాకా కలిసి కావాలి. లేకపోతే రేపు పెళ్ళయ్యాక లవ్ మ్యారేజ్ కదా, మేము బాగానే ఉన్నాం, మా అత్త మామతోనే పడి సమ్మలేదు అని వాళ్ళు అంటావు. ఇదిగో నువ్వు వాడికి ఎప్పుడు చెప్తావో తెలియదు. లిటిల్ డెవిల్స్కి చేసిన స్నాక్ ఐటమ్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రై ఇట్.